ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ముందు శ్లోకంలో ఇంద్రియాల ద్వారా కలిగే సుఖదుఖాలు తాత్కాలికమైనవని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఆ సుఖదుఖాలను తట్టుకొని నిలబడగలిగిన వ్యక్తికి లభించే గొప్ప ఫలం ఏమిటో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పురుషశ్రేష్ఠుడా అర్జున, ఏ ధీరుడైన వ్యక్తిని ఈ సుఖదుఖాలు చలింపజేయవో, ఎవడైతే సుఖాన్ని దుఃఖాన్ని సమంగా స్వీకరిస్తాడో అతడే మోక్షానికి అనగా అమరత్వానికి అర్హుడవుతాడు. మన జీవితంలో లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు వంటి ద్వంద్వాలు వస్తూ పోతూ ఉంటాయి. చాలామంది వీటి ప్రభావానికి లోనై ఆనందంతో ఉప్పొంగిపోవడం లేదా దుఃఖంలో కుంగిపోవడం చేస్తారు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, నిజమైన ధైర్యమంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండటమే. అర్జునుడిని పురుషర్షభ అని సంబోధిస్తూ అతనిలోని ధైర్యాన్ని మేల్కొలుపుతున్నాడు. కేవలం భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారించమని సూచిస్తున్నాడు. ఎవరైతే ఈ మానసిక స్థిరత్వాన్ని సాధిస్తారో వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందాన్ని అనగా ఆత్మస్థితిని చేరుకుంటారని భరోసా ఇస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, విమర్శలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఉద్యోగంలో నష్టం వచ్చినా, కుటుంబంలో సమస్యలు వచ్చినా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించాలి. ఇది భావరహితంగా ఉండమని కాదు, ఆ సంఘటనలు మన అంతర్గత శాంతిని నాశనం చెయ్యకుండా చూసుకోవాలని అర్థం. ఈ సమచిత్తం అనే అభ్యాసం మనల్ని మానసికంగా బలవంతులుగా చేసి ఎలాంటి పరిస్థితినైనా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.